వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సప్తగిరి దూరదర్శన్ కేంద్ర ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పురాణములు, ఆధునిక శాస్త్ర విజ్ఞాన విశేషాలు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని సప్తగిరి కేంద్రం వారు సమాజానికి ఎన్నో మంచి విషయాలను, ఎవరికి తెలియని విషయాలను, ఇవన్నీ పురాణాల్లో ఉంటాయా అని ఆశ్చర్యపోయేటటువంటి విషయాలను కూడా వారు సమాజానికి అందిస్తున్నారు. కనుక వారికి ఒకసారి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం స్కాంద పురాణము, పురాణాలన్నింటిలో కూడా స్కాంద పురాణం ఒక గొప్పనైన పురాణము. దాని గురించి మనకి వివరించేందుకు, మన సందేహాలు తీర్చేందుకు వచ్చారు బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారు. వీరు సహస్రావధాని, అష్టావధాని, శతావధాని, సహస్రావధాని. అంతేకాదు గురు సహస్రావధాని. చాలామంది సహస్రావధానాలు వారు తయారు చేశారు. వారు శిష్యులుగా తయారై వచ్చారు. ఎన్నో కావ్యాలు రాశారు, అవధానాలు, శతావధానాలు చేశారు. అవన్నీ లెక్కకు మించి ఉంటాయి. ఒక ముఖ్య విషయం ఏంటంటే వారి శ్రీమతి గారు మీనాక్షి గారు, ఆవిడ కూడా రచయిత్రి, చక్కగా తెలుగు పద్య కావ్యాలు రచించారు. వారి కుమారులు, 2 కుమారులు, వారిద్దరు కూడా అవధానాలు చేస్తారు, పద్య కావ్యాలు రచిస్తారు. అటువంటి ఒక అవధాన కుటుంబము, పద్య కుటుంబంలో నుంచి వచ్చిన వారిని గురించి మనం మాట్లాడుతున్నాం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. మాకు మొదటిగా విద్యలు అనగానే ఏవో 14 విద్యలు అని చెప్పి చెబుతుంటారు. విద్యాహేతా చతుర్దశ అని ఒక మాట మనం వింటూ ఉంటాం. వాటి వివరాలు తెలియజేయండి ఒకసారి మా ప్రేక్షకుల కోసంగా. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. అంగాని వేదాశ్చత్వారః మీమాంసా న్యాయవిస్తరః పురాణం ధర్మశాస్త్రంచ విద్యాః ఏతాః చతుర్దశ అని. అంటే 4 వేదాలు ఉన్నాయి, లోకంలో అందరికీ తెలిసిన విషయం. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం. అలాగే అంగములు అంటే వేదాంగములు, ఏవి లేకపోతే, ఏ శాస్త్రాలు లేకపోతే ఆ వేదములు అర్థము కావో వాటిని వేదాంగాలు అన్నారు. అది మామూలుగా శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, ఇలా జ్యోతిష్యవనం ఇవి 6 ఉంటాయి. అక్కడ 6, 4, 10 అయ్యాయి కదా. ఆ తర్వాత పురాణం, ధర్మశాస్త్రం, న్యాయ శాస్త్రము, మీమాంస, 4, అక్కడి 14.
ఈ 14 కాకుండా ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్థశాస్త్రం కూడా కలుపుకుంటే 18 విద్యలు. అంటే చతుర్దశ విద్యలు అన్న మాట లోకంలో ఎంత ప్రసిద్ధంగా ఉందో అష్టాదశ విద్యలు అనే మాట కూడా లోకంలో ప్రసిద్ధంగా ఉంది. విచిత్రం ఏంటంటే కేవలం యుద్ధములకు సంబంధించినటువంటి ధనుర్విద్య కూడా ఈ విద్యల్లో చేర్చారు. ధనుర్వేదము అన్నారు, అది కూడా వేదం. సంగీతం కూడా వేదం, గాంధర్వ వేదము అన్నారు. వైద్యం ఒక వేదం, ఆయుర్వేదము అన్నారు. ఈ రకంగా ఇవన్నీ కలిపి మొత్తం 18 విద్యలు. అయితే 18 విద్యలు చెప్పారు, అంటే 14 విద్యలు అనుకుంటున్నాం కదా. అయితే మీరు చెప్పింది వాటిని కలుపుకుందాం. అయితే లోకంలో ఒక ప్రతీతి కూడా ఉంది కదా, ఇవన్నీ కూడా వేదాల కొన్నిటికి ఆయుర్వేదం మొదలైనవి వేదానికి ఉపవేదాలుగా ఒకటి చెప్పుకుంటున్నాం కాబట్టి 14 విద్యలుగా మనం చేసుకున్నాం, బాగానే ఉంటుంది. తర్వాత మరి ఇప్పుడు పురాణాలు ఉన్నాం కదా, పురాణాలు మొత్తం 18 రకాల పురాణాలు అనుకుంటున్నాం. వాటి వివరం ఒకసారి తెలియజేస్తే ప్రేక్షకులకి బట్టి పట్టక్కలు లేకుండా కష్టపడి మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని, అంతే. అంటే 18ని అనుష్ఠుపు శ్లోకంలో 3 పాదాల్లో గురికొచ్చేసారు, అంతే. చేశాడు, బాగుందండి. మద్వయం అంటే మత్స్యపురాణం, మకారాలు 2 అయ్యా అన్నారు. ఏమిటి మకారాలు 2? మత్స్యపురాణం ఒకటి, మార్కండేయ పురాణం ఒకటి. అలాగే భద్వయం అన్నారు, భకారాలు 2 అంటే భవిష్యత్ పురాణం ఒకటి, భాగవత పురాణం ఒకటి. భ్రత్రయం, బ్రా అనే అక్షరంతో ఆరంభమయ్యే మాత్రం 3 ఉన్నాయి. అవేమిటివి? బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం, వా అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి 4 ఉన్నాయి. అవేమిటివి? వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము. ఇవి 4 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఒక్కొక్కటి ఉన్నాయి. ఏంటంటే అనాపలింగ కోస్కాని అని చెప్పేస్తున్నారు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, అనాప అంటే పద్మ పురాణం, కూ అంటే కూర్మ పురాణం, అనాప లింగ కదా, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం. గమ్మత్తిది, చాలా మంది లింగ అంటే లింగ పురాణం అనుకుంటారు. కాదు, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, అనాప లింగ కూస్కాని, కూ అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. మనది ఈ 18 ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నది. అంటే చూసారా, సంస్కృతంలో ఉన్న గొప్పతనం అదేనండి. ఎంతటి విషయమైనా సులువుగా గుర్తుపెట్టుకోవాలి అంటే సంస్కృతంలో ఒక అనుష్ఠుప్ శ్లోకంలో పెట్టేస్తే సరిపోతుంది. ఆ అవకాశం సంస్కృత భాషకు ఉన్నట్లుగా నిజానికి మరి ఏ భాషలోనూ కూడా లేదు. అది సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం. 18 పురాణాలను కూడా ఒక శ్లోకం యొక్క 3 పాదాల్లో పూర్తి చేశారు. 4వ పాదంలో పురాణాన్ని ప్రత్యక్షత అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్పారు. నిఘంటువులే శ్లోకాలకి చెప్పేసిన వాళ్ళు కదా. సంస్కృతానికి ఉన్న గొప్పతనం అదే కదా. తర్వాత ఈ పురాణాలకి మానవులకు ఉన్న సంబంధం, మానవ జీవితానికి ఉన్న సంబంధం గురించి ఏదైనా ప్రేక్షకులకు వివరిస్తే వారు అందరూ వాటిని బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు శృతి, స్మృతి. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఈ 2 కూడా 2 నేత్రములు అన్నారు. పురాణం, హృదయము అన్నారు. ఈ శృతి, స్మృతి అంటే వేదము, ధర్మశాస్త్రము, ఈ రెండింటిలో ఒక్క జ్ఞానం లేదనుకోండి, వాడు కాణాదహ, గుడ్డివాడితో సమానం. ఒక్క కన్ను మెల్లకన్ను వాడు ఒంటి కన్ను వాడితో సమానం. 2 లేవనుకోండి, అంధహ, గుడ్డివాడితో సమానం. సరే, పురాణం హృదయంట, హృదయం లేకపోతే అసలే లేదు. అంటే 2 కళ్ళు లేకపోయినా బతకచ్చు, 1 కన్ను లేకపోయినా బతకచ్చు, 2 కళ్ళు లేకపోయినా బతకచ్చు. బతుకు కొంచెం కష్టంగా ఉంటుంది. హృదయం లేకపోతే బతికేదే లేదుగా. అంటే పురాణ జ్ఞానం లేకపోతే ఏమీ లేనట్టే. అందుకనే పురాణం పంచమో వేద అన్నారు. భారతం పంచమో వేద అన్నమాట దీని తర్వాత వచ్చింది మనకి. పురాణం పంచమో వేద, యో నా వేద పురాణం హి నా వేద అత్ర కించన. పురాణం ఎవరికి తెలియదో వాడికి ఏమీ తెలియదు అని చెప్పారు. అంటే అసలు ఏ విషయం తెలియదు. అంటే మానవుడిగా పుట్టిన తర్వాత ఈ శరీరం వదిలేంత వరకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు మొత్తం విషయాలు తెలియజేస్తుంది కేవలం పురాణ వాంగ్మయం మాత్రమే. అందులో ఏ అనుమానం లేదు. బాగుంది. పురాణం పంచలక్షణం అన్నారు కదా, ఆ కొంతమంది కూడా దశలక్షణం అంటుంటారు. అయితే ఈ పంచలక్షణాల గురించి కొంచెం మన పురాణానికి దానికి సంబంధాలు అంటే పంచలక్షణం ప్రధానంగా సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశాను చరిత్రించేవ పురాణం పంచలక్షణం అని ఒక మాట ఉంది. అంటే సర్గం అంటే సృష్టి ఎలా జరిగింది అని చెప్తుంది పురాణం ముందు. అసలు ప్రారంభం అదే కదా. జ్ఞానానికి ముందే అసలు సృష్టి ఎలాగా, సృష్టి ఆరంభమయ్యాక మనం ఎప్పుడో పుట్టాం, అసలు సృష్టి మొట్టమొదటి ఎలా పుట్టింది అని తెలియాలి. తన ప్రతిసర్గ ఈ సృష్టి ఎప్పుడు అంతమైపోతుంది, ప్రళయం వస్తే. అలాగే గొప్ప గొప్ప వంశాలు, ఆ వంశాల్లో ఉంటే గొప్ప గొప్ప వ్యక్తులు, వీటన్నిటినీ కూడా చెప్పాలన్నమాట. అలాగే సర్గశ్చ ప్రతిసర్గశ్చ మన్వంతరాలు 14 మన్వంతరాలు ఉన్నాయి మనకి. ప్రస్తుతం అయితే మనం 7వ మన్వంతరం ఉన్నాం.
అదే మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరం అనుకుంటాం మనం. సప్తమే వైవస్వతమన్వంతరే అని మహాసంకల్పాలు చెప్తుంటారు కదా. ఒక్క నిమిషం సప్తమే అని చెప్పుకుంటున్నారా అక్కడ కూడాను? ఆహా, ఇంకా స్పష్టంగా వచ్చారన్నమాట మనకి. 7వది స్పష్టంగా చెప్పారు. బాగుంది. 14 మన్వంతరం, 7వది వైవస్వత మన్వంతరము. అందులో ఇప్పుడు మనం ఉన్నాం. బాగుంది. మన తర్వాత ఇంకా 7 ఉన్నాయి. ఇంకో 7 ఉన్నాయి. అంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. సరిగ్గా మనం మాత్రం మధ్యలో ఉన్నామండి. అది సంగతి ఇక్కడ. బాగుంది. అంచేత ఇవన్నీ కూడా పురాణం పంచలక్ష. అంటే ఇందులో మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు కావ్యాలు అష్టాదశ వర్ణాలు అంటారు. అంటే 18 ఉండి తీరాలని కాదు, ఆ 18కి లోబడి కొన్ని ఉంటాయి. అలాగే ఇందులో కూడా 5 ఖచ్చితంగా ప్రతి పురాణంలో ఉండాలని కాదు, కానీ 5 లోబడి కొన్ని ఉంటాయి. అందులో మిగతావి కొద్దిగా ప్రస్తావిస్తారు. వాళ్ళు చెప్పాలనుకున్న ప్రధానంగా ఆ పురాణం ఏం చెప్పాలనుకుందో అవి ప్రధానంగా వర్ణిస్తూ ఉంటారు. బాగుందండి, చక్కగా. అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ, అది ఇలా మొత్తం అందరి పురాణం చెప్పుకుంటూ వచ్చారు. రాముడు, భీష్ముడు, ధర్మరాజు, అలాంటి వాళ్ళు ప్రత్యేక చరిత్రలు అనమాట. ప్రత్యేక పురుషుల యొక్క చరిత్రలు, వ్యాస మహర్షి, ఇవన్నీ ఇందులో వస్తాయి మనకి. తర్వాత ఇంకో విషయం అండి, మన పురాణాలు అనేటప్పటికల్లా మనకి అందరూ చెప్పినప్పుడు ఏదో తామస పురాణాన్ని, రాజసం అని, మరి ఇంకేదో రకరకాలుగా ఉంటాయి కదా. అవి ఎన్ని రకాలు అసలు? అందులో మన ఇది ఎందుకు దేని కిందకు వస్తుంది మన పురాణం? మీరే ప్రస్తావించారు కదా, ఉన్నవి 3 గుణాలండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. ఈ పురాణాలను కూడా 3గా విడగొట్టేశారండి. కొన్ని బ్రహ్మను ప్రతిపాదించేవి, కొన్ని విష్ణువును ప్రతిపాదించేవి, కొన్ని శివుణ్ణి ప్రతిపాదించేవి ఉంటాయి. విష్ణువును ప్రతిపాదించేటువంటి పురాణాలేమో సాత్విక పురాణాలు అంటారు. అంటే ఉదాహరణ వైష్ణవం నారదీయంచ తథా భాగవతం శుభం గారుడంచ తథా పాద్మం వారాహం సాత్వికాని వై అని చెప్పారు. ఈ పురాణంలో కూడా సాత్వికములు. అలాగే బ్రహ్మ రజోగుణ సంపన్నుడు కదా, అందుకని ఆయన్ని ప్రతిపాదించే వాటికి రజోగుణములు అని పేరు. అంటే రజోగుణ సంబంధమైన పురాణములు అని పేరు. రాజసములు అని. అది అంటే బ్రహ్మాండం, బ్రహ్మ వైవర్తం, మార్కండేయం, భవిష్య, వామన, బ్రాహ్మము, ఈ పురాణాలన్నీ కూడా మనకి రాజసముల్లోకి వస్తాయి. తామసములు ఏమిటి అంటే మాత్స్యం, కౌర్మం, లింగం, శైవం, స్కాందం, ఆగ్నేయం, ఇవి తామసముల్లోకి వస్తాయి. అంటే దీని అర్థం సాత్వికం అంటే ఏదో గొప్పది, తామసం అంటే చెడ్డదని అర్థం కాదు. అక్కడికి ఏ మనిషి అయినా సరే సత్వగుణం ఒక్కటే ఉందనుకుని వాడు బతకలేడు. అవును. అంటే అన్ని 3 గుణాలు కాదు, ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలన్నమాట. అది ఏది వంటలో ఉండినట్టే, ఉప్పు ఎంత వేయాలో కారం ఎంత వేయాలో లెక్కలు ఉంటాయి. అలాగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్కాంద పురాణం కూడా తామసంలోకి వస్తుంది. ఎందుకంటే మానవుడు సుఖంగా బ్రతకాలంటే, ఈతి బాధలు పోగొట్టుకోవాలంటే, తెలిసి తెలియక బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, కౌమారంలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు ఏమంటే పోగొట్టుకోవాలంటే ఎలాంటి వ్రతాలు ఆచరించాలి, ఎలాంటి నోములు ఆచరించాలి, ఏ దేవుణ్ణి ఎలా మొక్కాలి, ఎలా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, ఇవన్నీ స్కాంద పురాణాలు చెప్పారు. కాబట్టి ఇది కేవలం లౌకిక జీవనానికి ఎక్కువ సంబంధిస్తుంది. కాబట్టి ఇవి తామసములు అంటారు. కేవలం ఆ భగవంతుడు పరమాత్మ గురించి మాత్రమే చెప్పారు కూడా సాత్వికం అంటారు. అది అంతే, ఇందులో హెచ్చు తగ్గులు మాత్రం ఏం లేవు. రుచులు కావాల్సిన తీపి, మరి మధురము, ఆమ్లము, లవణము, కటు కషాయము, ఇవన్నీ అవసరం ఉన్నట్లుగానే ఈ పురాణాల్లో కూడా ఈ తామస, రాజస, సాత్వికాన్ని అన్నీ ఉండాలంటున్నారు. అందులో మనది ప్రధానంగా ఉన్నటువంటిది సాత్విక. మనకి ఇది తామస పురాణంగా ప్రధానంగా చెప్తున్నాం. ఎందుకని అంటే మానవునికి ఉపయుక్తమైనవన్నీ ఇందులో చూపిస్తున్నాం కనుక ప్రధానంగా మిగతా పురాణాల కన్నా ఈ పురాణకు ఒక ప్రత్యేకత ఏం కనపడుతుందంటే, మానవులకి జీవనానికి అవసరమైనటువంటి ప్రతి విషయము భగవంతు మనకి ఎలా సాధించుకోవాలి అనే విషయాన్ని అంతా కూడా మనం దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం కనుక ఇది ఒక తామస పురాణం అన్నారు. తర్వాత చక్కని విషయం చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా మీరు మనం ఏమని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ స్కాంద పురాణంలో ఎన్ని అధ్యాయాలు అంటారా, పర్వాలు అంటారా, సర్గలు అంటారా, ఎన్ని ఉన్నాయి, శ్లోకాలు ఎన్ని ఉన్నాయి, దీని వివరాలు ఒకసారి తెలియజేయండి ప్రేక్షకులకి. మొత్తం స్కాంద పురాణం అంతా కూడా 7 ఖండాలుగా విభజింపబడింది. అసలు పురాణాలలో 18 పురాణాలలో స్కాంద పురాణం అంత పెద్ద పురాణం మరొకటి లేదండి. అది దీని తర్వాత ఇంకా పెద్ద ఏదైనా ఉందా అంటే అది కేవలం మహాభారతం ఒకటే. అది 1,25,000 శ్లోకాలు అయితే ఇది 81,000 శ్లోకాలు. ఇంకా మీరు ఏ పురాణమైనా తిరిగేయండి, చాలా తక్కువ ఉంటాయి దీంతో పోలిస్తే. ఇది ఒకటి చాలా పెద్దది. ఇందులో ఖండములు కూడా 7 ఉంటాయండి. మాహేశ్వర ఖండం, అలాగే వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంతిఖండం, నాగరఖండం, ప్రభాసఖండం అని చెప్పేసి 7 రకాలైన ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాల్లో మరి మనకు బాగా తెలుస్తుంది కాశీఖండం, అందరికీ బాగా తెలుసు కదా.
కాశీఖండం అంటే అది ప్రత్యేకమైన గ్రంథం అనుకునే వారందరూ కూడా. అవును. శ్రీనాథుడు కాశీఖండం పుస్తకం రాశాడంటే ఆ తెలుగు కాశీఖండానికి మూలం ఏమిటి? సంస్కృత కాశీఖండం. అంటే సంస్కృతంలో కాశీఖండం అని ఒక గ్రంథం ఏదైనా ఉందా? ఏమీ లేదు. స్కాంద పురాణంలో అదొక భాగం, అదొక మాత్రమే. ఈ సంగతి చాలా మంది తెలియదు. ఈ రకంగా చాలా చాలా గొప్ప గొప్పవి మహామహా కావ్యాలు పుట్టడానికి అవకాశం ఇచ్చినటువంటిది స్కాంద పురాణమే. కనుక 7 ఖండాలు ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. స్కాందాహ్వయస్య అత్ర ఖండాః సప్తైవ పరికల్పితాః. ఇందులో 7 ఖండములు ఉన్నాయి. ఏకాశీత సహస్రంతు స్కాందం అని అంటే 81 శ్లోకాలు. అశీతి అంటే 80 కదా. ఏక అశీతి సహస్రం అంటే 81,000 శ్లోకములు ఇందులో ఉన్నాయి అని కూడా నారద పురాణం చెప్పింది ఈ విషయాన్ని. అది స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉన్నాయి అనే సంగతి మనకి నారద పురాణం చెప్పింది. అంటే ఒక పురాణం గురించి మరొక పురాణం చెప్పడం అనేటువంటిది మనకి సామాన్యంగా వస్తుంటుంది అన్నమాట. అందరి సంగతి ఇది. కనుక మనకిప్పుడు స్కాంద పురాణం అనేటువంటిది ముఖ్యమైనదని చెప్తూ అందులో 7 ఖండాలు ఉన్నాయని చెప్పని 81,000 శ్లోకాలతో విరాజిల్లుతుందన్నారు. లోకంలో ఇంకో మాట కూడా ఉంది అయ్యా మహానుభావ, మీరు అవధానులు, గురు సహస్రావధానులు, ఎవరు చెప్పినా కూడా ప్రతిదీ కూడా స్కాంద పురాణే రేవాఖండే అని అనేస్తుంటారు. అవన్నీ ఎవరో చెప్పేసినవా, చేర్చినవా, లేకపోతే అవన్నీ నిజంగా ఉన్నాయా? ఇప్పుడు మన ఉదాహరణకి సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నాం, స్కాంద పురాణంలో ఉంది అంటున్నాం. ఇంకెవరు చెప్పినా స్కాంద పురాణంలో ఉంది అంటున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు ఇందాక, ఇది మన శ్రీనాథుడి యొక్క కాశీఖండం రాసిన దానికి కాశీఖండం అయ్యపిండం అని చెప్పిన దానికి భూమిక ఈ స్కాంద పురాణమే అన్నారు. అలాగా దీని యొక్క స్కాంద పురాణము ఇంత విశాలంగా ఉంది కాబట్టి దీని యొక్క ప్రత్యేకతలు ఏమన్నా కొంచెం తెలియజేస్తే మన ప్రేక్షకులు ఆనందిస్తారు. కాశీఖండం అయఃపిండం అనే మాట ఒకటి ఉంది. అయఃపిండం అంటే ఇనప ముద్ద అని. అవును. ఈ పేరు దేనికి? సంస్కృత కాశీఖండానిక తెలుగు కాశీఖండానిక అని ఒక వాదం పూర్వం నుంచి వస్తూనే ఉంది. కానీ 7 ఖండములు స్కాంద పురాణంలో ఉన్నప్పుడు అసలు ఒక మాట ఏంటంటే, కావ్యంలో ఉండే సంస్కృత భాష కంటే పురాణాలలో ఉండే సంస్కృత భాష చాలా సరళంగా ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అది అలాంటప్పుడు పురాణం అంతా సరళంగా ఉండి కాశీఖండం ఒకటి మాత్రం ప్రౌఢంగా ఎందుకు ఉంటుంది? ఏముండదు కదా. అందుకని పురాణం అంతా ఒకలాగే ఉంటుంది, ఏ అనుమానం లేదు. అయితే శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం మాత్రం అది ఒక మహాకావ్యంగా తీర్చిదిద్దాడు కాబట్టి, అందులో చూపించాల్సిన కవితాత్మ మొత్తం చేర్చేశాడు కాబట్టి అదొక ఇనుప ముద్దగా మారిపోయింది. అంటే తెలుగు పద్య కావ్యాలలో ఏదో మనుచరిత్ర లాంటి కావ్యాలను అర్థం చేసుకున్నంత తేలికగా కాశీఖండాన్ని అర్థం చేసుకోలేరు. అదే శ్రీనివాసుని యొక్క శృంగారనేషం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ కాశీఖండం తేలిగ్గా ఉండదు. కొంచెం అంటే ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున అంటూ కొనియాడిది భీమనాయుకుని మహిమ అన్నాడు. ఆ తర్వాత ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండా. బాగుంది. ఇంకా వయసు అయిపోతుంది, పూర్తిగా నేల మీద పడిపోకుండా, అంటే ఈ శరీరం పడిపోకుండా శరీరం ఉండగానే ఇది కాశీఖండం కూడా రాసేస్తాను అన్నాడు. అంటే చాలా పెద్ద వయసు వచ్చాక రాశాడేమో, మొత్తం ప్రౌఢత్వం ఎంత చూపించగలడో అంతా చూపించేశాడే. అందుకే విద్యా పరిపాకం అంతా అందులో, విద్యా పరిపాకం మొత్తం అంతా కూడా ఉంది అందులో. అలా చూపించాడు. తర్వాత ఇంకా మీరు ఇంకో మాట అన్నారు, అన్నీ రేవాఖండంలో ఉన్నాయి, అన్ని స్కాంద పురాణంలో ఉన్నాయి అంటారు కదా అని. కొన్ని ప్రక్షిప్తములు ఉన్నమాట అయితే వాస్తవమే. కానీ స్పష్టముగా వ్రతాలకి కథలు, ఆ కథలన్నీ కూడా సంస్కృత శ్లోకాల్లో అధ్యాయాల రూపాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం నిజంగా స్కాంద పురాణంలో ఉన్నవే. అవేమీ లేకుండా ఇది స్కాంద పురాణంలో ఉంది అంటే ప్రమాణం ఉండాలి కదా. కానీ మీరు అన్నటువంటి సత్యనారాయణ వ్రత కథ ఉందే, ఇది మాత్రం ఖచ్చితంగా రేవాఖండంలోనే ఉంది. ఈ రేవాఖండానికి మరొక పేరు నర్మదాఖండం. రేవా నది అన్నా నర్మదా నది అన్నా ఒకటే, అందుకని ఆ ఖండం. నిజానికి ఈ రెండింటికి మూలం పేరేంటి? అవంతీఖండం. అవంతీఖండమే మళ్ళీ రేవాఖండం అంటారు, దాన్నే నర్మదాఖండం అని కూడా అంటారు. ఈ సత్యనారాయణ వ్రత కథ మాత్రం పరిపూర్ణంగా స్కాంద పురాణంలో అవంతీఖండంలో రేవాఖండం అనేటువంటి భాగంలో అది ఉన్నది. నిజంగానండి వ్రత కథలు ఎన్నైనా చూస్తాం, కానీ వ్రత కథకు ఒక కావ్య మర్యాద ఇచ్చినటువంటి కథ ఏదైనా ఉందా అంటే అది కేవలం సత్యనారాయణ వ్రత కథే. ఒక చక్కని కావ్యం చదువుతున్నట్టే ఉంటుందన్నమాట. అంత రసవత్రంగా నడిపిస్తుంది. ఏమవుతుంది అనేటువంటి ఒక కుతూహలజనకంగా ఉంటుంది. కుతూహలజనకంగా ఉంటుంది. అంత అందమైనటువంటిది. నేను చాలామంది చెప్తుంటాను, సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే పెద్ద పెద్ద కావ్యాలు చదవక్కర్లేదు. సత్యనారాయణ వ్రత కథలో ఉన్న శ్లోకాలన్నీ గురుముఖత చదవండి.
శ్లోకం అర్థం చేసుకుంటూ చదవండి, చాలు మీకు సంస్కృతం వచ్చేస్తుంది అని చెప్తుంటాను. అంత సరళమైన సంస్కృతంలో ఏది ఏకదా నైమిసారణ్యే ఋషయ సౌనకాదయ పప్రచ్చు ఏది సౌనక పప్రచ్చు ఆరతా సర్వే సూతం పౌరాణికం కలు. మాట్లాడుతున్నట్టే, కాస్త సంస్కృత జ్ఞానం ఉంటే చాలు మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. అంత గొప్పది. అది కూడా స్కాంద పురాణంలో ఏమీ అనుమానం లేదు. ఈ స్కాంద పురాణం గురించి మేము వివరిస్తూ దీని గొప్పతనం చెబుతూ ఒక అద్భుతమైన మాటను చెప్పారు. ముఖ్యంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలామంది రిటైర్ అయిపోయిన ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు మొదలైన వాళ్ళు కూడా సంస్కృతం ఎంఏ చేయాలని తాపత్రయపడుతున్నారు. చాలామంది సంస్కృతం చదువుకుంటున్నారు చాలా విశ్వవిద్యాలయాల్లో. వాళ్ళకి ఒక మంచి మార్గం చూపించారు. భాష మీకు రావాలి అంటే సత్యనారాయణ వ్రత కథని గురువు ద్వారా నేర్చుకోమన్నారు. అంటే రూపాయి పాల పుస్తకం పదాలు కొనుక్కుని తను సొంతంగా చదువుకోవడం కాదు నాయన, ఒక గురువు ద్వారా నేర్చుకుంటే భాష మొత్తము సత్యనారాయణ వ్రత కథ ద్వారానే సంస్కృత భాష మీకు వస్తుందన్నారు. ఒక ఉత్తమమైన మాట చెప్పారు, చాలా గొప్ప మాట చెప్పారండి. ఇప్పుడు సత్యం అని పేరు వచ్చింది కాబట్టి సత్యం యొక్క మహిమ చెప్పండి ముందు మా వాళ్ళకి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అబద్ధం ఎక్కువైపోయింది కదా, అబద్ధాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి సత్యం యొక్క మహిమ చెబితే దాని గురించి వివరించి కొంచెం ప్రశాంతంగా చక్కగా చెప్పండి, అందరూ హాయిగా వింటారు అందరూ. ఇప్పుడు సత్యనారాయణ అసలు పేరేంటండి అంటే సత్యనారాయణుడు అసత్యనారాయణుడు ఇద్దరు ఉండరు కదా అక్కడ. నారాయణుడే, కానీ ఆ నారాయణుడు సత్యమునకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ కథ తెలియజేసి ఆ వ్రతం ఏదైతే ఉందో దానికి సత్యనారాయణుడు అని పేరు. అంటే అందులో షావుకారిని వాడు ఉంటాడు, వాడు ముందు వ్రతం చేస్తానే ఉంటాడు, తర్వాత చేయడు, అంటే మాట తప్పాడు, అసత్యం. వెంటనే వాడికి లేనిపోని ఇబ్బందులు వస్తాయి కొనుక్కొని, అంటే వీడికి ఏంటి తెలుసుకోవాలి, తెలియజెప్పాలి అని. ఆ తర్వాత మళ్ళీ సత్యాన్ని గ్రహిస్తాడు, తర్వాత మళ్ళీ అసత్యం ఆడతాడు. ఈ నావలో ఏమున్నాయంటే బబ్బే ఆకులు అలమనం అంటాడు. సత్యం భవతు తే వచః అంటాడంతే, నువ్వు అన్నట్టే జరుగ్గా కానీ అది ఆకులు అలమలయ్యే. మళ్ళీ తప్పు తెలుసుకుంటాడు, తిరిగి మళ్ళీ తన వస్తువులు తనకు వచ్చేస్తాయి. ఇలాగా అలాగే రాజు పేద తేడా ఉండదు, గొప్ప పేద తేడా ఉండదు అని చెప్పేటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అది సత్యనారాయణ వ్రతము కదా. అందుకని సత్యమునకు ప్రాధాన్యం ఇచ్చింది స్కాంద పురాణం. అంతేగా మనం బాగా వింటుంటాం చూసారా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మో విధీయతే. ఈ మాటలు కూడా స్కాంద పురాణంలోనే ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఏమండి మేము ఎక్కడో ఉందనుకుంటాం, మనం వినేస్తూ ఉంటాం, ఎక్కడుంటే తెలియదు. ఇది కూడా స్కాంద పురాణంలోనే. సత్యేన ధార్యతే పృథ్వీ సత్యేన తపతే రవి. ఈ భూమి నిలబడుతోంది అంటే సత్యం వల్ల మాత్రమే నిలబడుతోంది. ఈ రవి ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడు సత్యం వల్ల మాత్రమే ప్రకాశిస్తున్నాడు. సత్యేన వాయవో వాంతి, సత్యం వల్ల మాత్రమే గాలులు వీస్తూ ఉన్నాయి. సర్వం సత్యే ప్రతిష్ఠితం, మొత్తం సత్యమంతా కూడా సత్యమునందే ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్పడం జరిగింది. కాబట్టి సత్యమును మించినది లేదు. ఆ విషయం స్కాంద పురాణం నొక్కి వక్కాణించిందండి. అంటే సత్యమే ప్రధానము, సత్యమేవ జయతే అన్నది ప్రతిపాదించడం స్కాంద పురాణం యొక్క ముఖ్య లక్షణాల్లో అదొకటి. సత్యం లేకపోతే ఇంకేముంది? సత్యంగానే బతకండి అని చెబుతూ దానికి ఉదాహరణగా సూర్యుడు కూడా సత్యంతోనే నడుస్తున్నాడు, గాలి వీస్తున్నది, అంటే పంచభూతాలు కూడా సత్యం ద్వారా నడుస్తున్న విషయాన్ని మీరు మన స్కాంద పురాణం ద్వారా అందరూ చెప్పారు. స్కాంద పురాణం ద్వారా ఇంకా వివరంగా చెప్పడం జరిగింది. ఈ మాటలు అందరూ చెప్పి ఈ మాటలు స్కాంద పురాణంలో ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైన విషయం అంటే దాని మాటనే తీసుకుని ఎవరికి వాళ్ళు వాళ్ళ మాటగా చెప్పుకుంటూ వచ్చారు. అంతే, ఎవరు చెబితే వాళ్ళ మాటగా. ఇది కూడా చూడండి, సత్యం బ్రూయాత్, అవును అంటే సత్యమును పలుకవలను అయిపోయింది. అక్కడికి ప్రియం బ్రూయాత్, నువ్వు చెప్పే సత్యము అవతలవాడి మనసుకి ఆనందం కలగాలి. అవతలవాడి మనసును బాధ పెట్టేలా సత్యమైనా సరే చెప్పద్దు. అలాగే ప్రియంచనానృతం బ్రూయాత్, ఓహో అయితే అవతలవాడికి ఆనందం కలిగించడమే ముఖ్యమంటున్నారు కాబట్టి అబద్ధాలు చెబితే ఆనందపడతాడుగా, ఆయన అబద్ధం చెబుతావేమో, అబద్ధం చెప్పడానికి వీల్లేదు. అది ప్రియమైనా సరే అబద్ధం చెప్పడానికి వీల్లేదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉందో చూడండి. సత్యం చెప్పడం అంత తేలికైన విషయం కాదు, సత్యమే చెప్పాలి. కానీ అవతలవాడి మనసుకి కష్టం కలిగేలా చెప్పకూడదు. అలాగని ఆనందం కలగడం కోసం అబద్ధం కూడా చెప్పకూడదు. సత్యవ్రతం అంటేనండి కత్తి మీద సాము లాంటిది. అన్ని రకాలు బిగించేసి కరెక్ట్గా ఎలా చెప్పాలో అంత మాత్రమే చెప్పేది కోసం చెప్పారు. అది సత్యం. మనకి సత్యం గురించి స్కాంద పురాణంలో వివరం చెప్పారు, చాలా బాగా చెప్పారు. సత్యం అన్నారు, ఇవన్నీ బాగానే చెప్పారు. ఆ సత్యమును ప్రతిపాదించే బోడని కథలు కూడా అందులో ఉంటాయన్నమాట. అలా చెప్పడం. తర్వాత ఈ అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా అన్నదానము,
అని అంటుంటాం కదా, సమాజంలో పెడుతుంటాం కదా, అసలు అది కూడా పొరపాటేనేమో. అన్నదానం చేస్తున్నారు అంటుంటారు. అన్నదానం కాదు, తది ఆరాధన అనాలి మనం అక్కడ దాన్ని. పరమాత్మని మనం ఆరాధించడం తప్పించి అన్నం దానం చేసి మనం ఎవరం? పరమాత్మ ఇచ్చిన దాన్ని. ఆ అన్నం గురించి ఏదైనా విశేషాలు అంటే ప్రధానంగా మనకి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నది మరొకరికి ఇస్తున్నాం అనుకుంటే దానమే అవుతుంది కదా, తప్పే. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నది మరొకరికి ఇస్తున్నామంటే దానమే అవుతుంది. ఇక్కడ పురాణాలు, స్కాంద పురాణంలో కూడా అన్నమును దానమనిగానే చెప్పారు, అన్నదానం అని చెప్పారన్నమాట. ఇందులో కూడా ఎలాగంటే సర్వేషామేవ దానానాం అన్నదానం పరం విదుహు. అన్ని దానములలోకి కూడా అన్నదానం చాలా గొప్పది. సర్వప్రీతికరం. ఎందువల్ల అంటే అందరికీ ఆనందం కలిగించేది ఏదైనా ఉందా అంటే అది కేవలం అన్నం మాత్రమే. అందరికీ అంటే మానవులందరికీ కాదు, ప్రతి జీవికి కూడా. ఒక చీమకు కూడా ఆహారం పెడితే దాని మనసు చాలా ఆనందపడుతుంది, దాని శరీరం స్వస్థపడుతుంది అనమాట. అంటే సర్వేషామేవ సర్వప్రీతికరం పుణ్యం బల పుష్టి వివర్ధనం. ఎందుకంటే ముందు వెంటనే కాస్త బలం కలుగుతుంది, కాస్త పుష్టి కలుగుతుంది, కాస్త వృద్ధి కలుగుతుంది. ఇవి ఉంటే ఇంకో కొంతకాలం జీవిస్తాడు వాడు. అందుకని జీవితాన్ని పొడిగించడానికి అవకాశం ఉన్నది కేవలం అన్నమే కనుక అన్నదానాన్ని మించింది మరొకటి లేదు. నాన్నదాన సమందానం త్రిశుల్లో లోకేషు విస్తృతం. ముల్లోకాలు వెతికి చూసినా అన్నదానం కంటే గొప్ప దానం మరొకటి ఏది కూడా లేదు. ఎందుకయ్యా అంటే అన్నాత్ భవంతి భూతాని. అసలు అన్నం వల్లే కదే జీవులు పుడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక మనిషి వల్ల ఇంకో మనిషి పుడతాడు అనుకోండి, ఈ మనిషి అన్నం తింటున్నాడు కాబట్టి బలం వచ్చింది, వీడికి బలం ఉంది కాబట్టి ఇంకొక మనిషికి జన్మనిచ్చే శక్తి వాడికి వస్తుంది. కనుక అన్నాత్ భవంతి భూతాని మ్రియంతే తదభావత. అన్నం లేకపోతే ప్రాణులు చచ్చిపోతాయి, లేకపోతే మ్రియంతే చనిపోవడం జరుగుతుంది. మరి అందరూ ప్రాణులన్నీ చనిపోతే ఇంక సృష్టి ఉంది? బ్రహ్మగారు చేసిన సృష్టికి ప్రయోజనం ఉంది. అందుకని బ్రహ్మగారు చేసిన సృష్టి నిలబడాలంటే అన్నం వల్ల మాత్రమే. కాబట్టి అన్నదానం చేయడం అంటే బ్రహ్మ యొక్క సృష్టికి మనం కొంత బలం చేకూర్చడము అని. దానికంటే గొప్పదే ఉంటుంది. కనుక అన్నదానాన్ని మించినటువంటి దానం మరొకటి లేదు అన్నది స్కాంద పురాణంలో స్పష్టముగా చెప్పబడినది. అంటే ప్రధానం మనకి అన్నదానం. సమాజంలో మనం ఏం చేసినా సరే 10 మందికి పెట్టడం అనేటువంటిది, మన దగ్గర ఉన్న దాన్ని 10 మందికి పంచడం అనేటువంటిది సమాజానికి ఉపయోగకరంగా చేసే. అందుకే చూడండి, మన ఇంట్లో ఓ పెళ్లి చేసినా, ఓ పేరెంటం చేసినా, వ్రతం చేసినా, ఏ ఫంక్షన్ చేసినా అది ఇదేం లేదు, ఎటువంటి కార్యక్రమం చేసినా సరే అన్నదానంతో పూర్తవుతుంది. చూడండి, అవును, చివరికి భోజనంతో పూర్తవుతుంది. స్కాంద పురాణం చదువుకోవడం మూలంగా ప్రధానంగా ఏ విషయం చేస్తే సమాజంలో మనం మనం గౌరవం పొందుతామో అది తెలియబడింది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, తర్వాత ఇందులో 7 ఖండాలు ఉన్నాను కదా, వాటిలో ఏ ఖండంలో ఏమేమి ఉన్నదో కొంచెం ప్రశాంతంగా వివరంగా మాకు వివరించండి కొంచెం ముఖ్యంగా ప్రేక్షకులకు. కాళిదాసు రాసినటువంటి మహాకావ్యాల్లో రఘువంశం తర్వాత మళ్ళీ కుమార సంభవం చాలా గొప్పది కదా. అవును, ఆ కుమార సంభవానికి ఆధారం స్కాంద పురాణం అండి. బాగుందండి, అదే విషయం. అది ఇందులో ఉన్న 1వ ఖండం మాహేశ్వర ఖండంలో ఉంది. అంటే సహజంగా కుమార సంభవం అంటే ఏ శివపురాణంలో తీసుకున్నాడు అని ఒక భావం మనకు ఉంటుంది కదా. కానీ కాదు, స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండం నుంచి ఆయన కుమార సంభవం తీసుకుని రాశాడు. ఇంకోటి ఏంటంటే ఇవాళ జగత్ ప్రసిద్ధిని పొందినటువంటిది ముఖ్యంగా తమిళనాడు, మన భారతదేశంలో చాలా ప్రసిద్ధిని పొందినటువంటిది అరుణాచలం ఉంది కదా. ఆ అరుణాచల మహాత్మ్యం స్కాంద పురాణంలో అద్భుతంగా ఉందండి. ఇవాళ అందరూ అరుణాచలం ఉంటున్నారా, గిరి ప్రదక్షిణ ఉంటున్నారా, ఆ గిరి యొక్క గొప్పతనం ఏంటో, ఆ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలో ఇవన్నీ మన స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండంలో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా మహిషాసుర వధ కూడా ఇందులో చెప్పడం జరిగింది. వెంకటాచల మహాత్మ్యంలో చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆ వైభవం, వెంకటేశ్వరుని కథ మొత్తం అంతా కూడా ఇందులో చెప్పడం జరిగింది. వెంకటాచల మహత్యం అంతా కూడా ఇందులో చెప్పడం జరిగింది. అలాగే దశావతారాలు, బదరీవనం, బదరీ, ఇప్పుడు అందరూ కూడా బదరీ కేదారు అంటున్నారు, కేదార్నాథ్ బదరీ అని. ఆ బదరీ యొక్క మహాత్మ్యంతో స్కాంద పురాణం చెప్పడం జరిగింది. మార్కండేయ చరిత్ర, కార్తీక మహాత్మ్యం. అయ్యా గురు సహస్రావధారి గారు, తిక్కన గారు శ్రీయన గౌర్యనా వరగు చల్వగు చిత్తములుల్లవింప భద్రాయతమూర్తి అయి అని చెప్పాడు కదా హరిహరం. దీని గురించి కూడాను ఈ స్కాంద పురాణంలో ఈ తిక్కన గారు చెప్పిన దానికి ఏదన్నా పూర్వరంగం కానీ ఏదన్నా ఇలాంటి హరిహర స్వరూపం గురించి కానీ మనకు కనపడతాయా? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ కూడా అనుకునేది తిక్కన హరిహరనాథుడు అనేటువంటి ఒక క్రొత్త రూపాన్ని సృష్టించాడు అనుకుంటారు. కానీ నిజానికి అది తిక్కన యొక్క సృష్టి కాదు. అది స్పష్టంగా స్కాంద పురాణంలోనే ఉంది. ఈ స్కాంద పురాణంలో ఈ శైవులు,
వైష్ణవులు ఆ రోజుల్లో పెద్దగా కలహించుకుంటూ ఉంటే అది కాదని చెప్పేసి విష్ణుమూర్తి ఏం చేశాడంటే విష్ణుమూర్తిని అందరూ కూడా కోరుకున్నారు. ఏమిటి స్వామి ఇలా అని శివుణ్ణి కోరుకున్నారు, ఇద్దరిని కోరుకున్నారు. ఓ పని చేస్తే పోలా ఇద్దరు ఒకటైపోతే ఏమైపోతుందని చెప్పేసి హరిహర రూపాన్ని ధరించేట ఆ భగవంతుడు. అది చాలా విచిత్రమైన విషయం. అందుకని ఆ హరిహర రూపం స్పష్టంగా స్కాంద పురాణంలో హరిహరనాథుడు అనేటువంటి ఒక దేవతామూర్తి తయారైనట్లుగా స్కాంద పురాణంలో ఉంది. ఆ తర్వాత దాన్ని తెక్కన తీసుకున్నాడు. తెక్కన కాలానికి మళ్ళీ ఇదే వ్యవహారాలు వస్తే ఆ మహానుభుడు పురాణాలన్నీ కూడా కాచి వడబోసినాడు కాబట్టి సరే ఇదే రూపాన్ని పురాణాంతర్గతంలో అలా పక్కకి వెళ్ళిపోయింది, పెద్దగా పట్టించుకోలేదు లోకం. ఇప్పుడు తెలుగు వాడందరూ కూడా పట్టించుకునేలాగా చేద్దామని వెంటనే మొదలెట్టి ఇప్పుడు మీరన్న శ్లోకం పద్యమే శ్రీ గౌరినా బరగు చెల్వకు చెత్తము పల్లవింప అని మొదలుపెట్టి శ్రీ అనొచ్చు గౌరీ అనొచ్చు ఆమెని. అంటే హరిహరుడు ఈయనైతే మరి ఆవిడ కూడా అవ్వాలి కదా అలాగే. అందుకని ఆవిడ మనస్సు రంజించేలాగా హరిహరనాథ రూపాన్ని ధరించి విష్ణు రూపాయ నమః శివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయితకిత్సమిచ్చు పరతత్వము గొల్చెదా ఇష్ట సిద్ధికిన్ అన్నాడు. ఇంకా తమాష ఏంటంటే కిమస్థిమాలాం కిం కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. ఓ స్వామి నువ్వు హరిహరనాథుడివి కదా, అంటే నువ్వే విష్ణువు, నువ్వే ఈశ్వరుడివి. అలా అయినప్పుడు కిమస్థిమాలా నువ్వు ఎముకల దండలు వేసుకుంటావా, కిం కౌస్తుభం వా లేదా కౌస్తుభం మెడలో వేసుకుంటావా. ఇప్పుడు నీ రూపం ఏంటి, హారం ఏది నీకు వెయ్యాలి. అలాగే కిం కాలకూట త్రాగాలంటే ఏంటి ఇష్టం నీకు, విషం తాగడం ఇష్టమా, మరి ఈశ్వరుడు విషపానం చేశాడు కదా అందుకని. లేదా కిమువా యశోదాస్తన్యం యశోదాదేవి ఇచ్చేటువంటి పాలు త్రాగితే అది నీకు ఇష్టమా. వద ప్రభో మే ఓ ప్రభు నాకు చెప్పవయ్యారు. చాలా చమత్కారమైనటువంటి శ్లోకం చెప్తాడు తెక్కన, పైగా గమ్మత్తది. నన్నయ్య ఇంత భారతాన్ని రాస్తూ ముందు శ్లోకంతో మొదలుపెట్టాడు కదా, నన్నయ్య కాదు మేము కూడా శ్లోకంలో చెప్పగలం అని ఈయన మొదట్లో చెప్పకుండా మధ్యలో ఆ అవతారికలో కొంత దూరం తీసుకొచ్చాక ఈ శ్లోకం చెప్తాడు ఆయన. అంటే వీరు అందరూ కూడా నన్నయ్య కానీ తెక్కన కానీ ఎర్న కానీ తెలుగు భాషను ఉద్ధరించడం కోసం తెలుగులో కవిత్వం మొదలుపెట్టారు కానీ సంస్కృతం తెలియని వాళ్ళు కాదు, సంస్కృతంలో నిష్ణాతులైన పండితులు. ఆ రోజుల్లో వీరు గొప్ప విప్లవవాదులు అన్నమాట. వీరు ఎందుకు చెప్పకూడదు ప్రాంతీయ భాషల కవిత్వం, కవిత్వం అంటే సంస్కృతంలో మాత్రమే చెప్పాలా అని ఒక చక్కనైన ఆలోచన చేశారు. దానివల్ల ఇవాళ మన తెలుగు భాష బ్రహ్మాండంగా సుసంపన్నమైంది. సంస్కృతమయమైన తెలుగు, సంస్కృతంతో కలిసి ఉంటేనే తెలుగు కూడా గౌరవం. అంతే అంతే, సంస్కృతము తెలుగు రెండు కళ్ళులాగా ఉంటేనే సమాజానికి ఉపకరిస్తాయి అని చెప్పి తెలుగు కావాలని వాడు సంస్కృతాన్ని ద్వేషించకూడదు, చెప్పేవాళ్ళు తెలుగుని ద్వేషించకూడదని చెబుతూ ఇక్కడ కూడా మనకి హరిహర రూపాలు రెండు చెప్పుకుంటూ వచ్చారు. మనకి వాళ్ళని వీళ్ళు ద్వేషించకూడదురా అని చెప్పి వాళ్ళు ఎవరు ద్వేషించరు. దాన్ని బట్టి మన మధ్యలో ఉన్న వాళ్ళ మీద అక్కర్లేని విషయాలు వేయకుండా తిక్కన గారు చెప్పారని చెప్పారు. చాలా సంతోషం అండి. రూపాయ నమః శివాయ అన్నాడు కదా మరి ఆయన. అంటే శివుల్లో విష్ణువుని చూడాలి, విష్ణువులో శివుని చూడాలి. అలా చూడలేని వాడు శివభక్తుడు కాదు, విష్ణు భక్తుడు కాదు, వాళ్ళు సంతోషించలేరు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వైష్ణవుడు శివద్వేషాన్ని చూపించరాదు, ఏ శైవుడు విష్ణుద్వేషాన్ని చూపించరాదు. అందరూ ఒకటే. వారి వల్ల మనం ఇలా ఉన్నాం. అసలు విష్ణువు అంటే విష్ణు భక్తుడు అంటే అర్థం ఏంటి, సమాజానికి ఉపయోగించేవాడే విష్ణు భక్తుడు. అంతే కదా, అంతే కదా. మరి అంటే మరి భాగవతం చెప్పినప్పుడు శ్రీమద్భాగవతం పురాణ ఖచ్చితం యద్వైష్ణవానాం ధనం అంటే అది కేవలంగా నామాలు పెట్టినటువంటి మాలాంటి విష్ణువు మాత్రమేనా, అది సమాజం అందరికి ఉపయోగిస్తుంది కదా భాగవతం అనేటువంటిది కదా. కనుక విష్ణు భక్తులు అంటే సమాజం కోసం ఉంది కాబట్టి ఎవరు ద్వేషించరు. దాన్ని మనంలో ఏదో పెట్టుకుని అక్కర్లేని మిగతా వాళ్ళందరూ మాట్లాడటం కాకుండా ఉండకూడదని చెబుతూ చెప్పారన్నారు. చాలా సంతోషం అండి. అంతే కదా, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అంటే వచ్చి విష్ణుమూర్తి వచ్చాడు ఆయన పిలిచింది ఈశ్వరుణ్ణి, వచ్చినవాడు విష్ణుమూర్తి. అక్కడే వారు చూపించారు సామరస్యాన్ని. ఇవాళ మనోవరం కాదనడానికి. తర్వాత మీరేదో సింగపూరు, దుబాయి, ఏదో బెహ్రీను అనే ప్రదేశాలు కూడా వెళ్ళి అక్కడ తెలుగు భాషను ప్రచారం చేసి వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా వింటారు. కనుక ఇప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి 7 ఖండాలలో ఏమేమి ఉన్నాయో విశేషాలు తెలియజేస్తే అందరికీ తెలుస్తుంది.
ఇప్పుడు ఇందులో ఒకటవ ఖండం మాహేశ్వర ఖండం. మీరు అన్నారే, నిజంగానే మేము అమెరికా వెళ్ళినప్పుడు వారికి తెలుగు భాష మీద, ఈ సంస్కృత భాష మీద, ఈ సంస్కృతి మీద వారికి ఉన్న మమకారాన్ని చూస్తే మాకు చాలా ముచ్చటేసి వస్తుంది అనమాట. ఎంత బాగా పోషిస్తున్నారా ఖండాంతరాల్లో ఉండి అని అనిపించింది. అలాంటి వారి కోసం నిజంగా ఈ ఖండాలు మనం వినిపించాల్సిందే. ఖండాంతర వాసుల కోసం మన ఖండాలు వినిపించాల్సిందే. ఇందులో 7 ఖండాల్లో ఒకటవ ఖండం మాహేశ్వర ఖండం అంటారు. ఇందులో ముఖ్యమైనది కుమార సంభవం. కాళిదాసు కుమార సంభవం కావ్యం రాశాడే. అస్త్యుత్తర శాంతిసి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారి నిధి విగాహ్య అని మొట్టమొదటి శ్లోకం కదా అది కదా. అలా కుమార సంభవం అంటే పంచమహాకావ్యాల్లో ఒకటి కదా అది. కాళిదాసు మన భారతీయుల యొక్క పెన్నిదండి కాళిదాసు అంటే. చూడండి, లోకంలో గొప్ప కావ్యాలు 5 అన్నారు, పంచమహాకావ్యాలు. అందులో 3 ఈయనవే. రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం. పోను మేఘ సందేశం గురించి వాదం ఉన్నా కుమార సంభవం ఎందుకు 2 ఉన్నాయి కదా ఎక్కడైనా. అలాగే మరి అన్నిటికన్నా నాటకం గొప్పది, ఆ నాటకాల్లో శాకుంతలం గొప్పది అన్నారు. ఆ శాకుంతలం కూడా కాళిదాసే కదా. అలాంటి కాళిదాసు కుమార సంభవం అనే కావ్యం రాసినప్పుడు ఆధారం ఏమిటి అంటే స్కాంద పురాణమే. పూర్తిగా ఇందులో ఉన్న విషయాన్ని ఆయన తీసుకున్నాడు, రచించాడు. అలాగే అరుణాచల మహాత్మ్యం అండి. అసలు ఇవాళ అందరూ కూడా అరుణాచలం అంటే రమణ మహర్షి అక్కడికి వెళ్ళి మకాం పెట్టి అక్కడ తపస్సు చేసుకోవడం చేత, ఆయనకు ప్రజాకర్షణ కలగడం చేత అరుణాచలానికి ఏదో ప్రజాకర్షణ కలిగింది అనుకుంటారు కొంతమంది. కానీ ఏం కాదు. ఎప్పటి రమణ మహర్షి మొన్నటి వాడు ఏనాటి స్కాంద పురాణంలో అరుణాచలం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మ, విష్ణువు, శివలింగం యొక్క తుది మొదలు చూద్దామని ప్రయత్నించడం వారి వల్ల కాకపోవడం జరిగింది కదా. అప్పుడు తైజసలింగంలో అంటే ఒక అగ్ని స్వరూపంతో ఆ తేజస్సుతో ఆయన ప్రత్యక్షమయ్యాడు, శివుడు కనిపించాడు. అప్పుడు స్వామి నువ్వు ఇదే రూపంతో అగ్నిలింగంగా ఇక్కడ ఆవిర్భవించవలసింది. ఏ కొండ దగ్గర అయితే నువ్వు ఉంటావో ఆ కొండ కూడా ఒక ఎర్రటి కొండ, తేజోగిరిగా మారిపోవాలి అని కోరుకుంటే అప్పుడు ఒక పర్వతంగా మారేట్టేనా. అందుకనే దాన్ని అరుణాచలము అని, సోనగిరి అని, ఎర్రకొండ అని తెలుగులో అయితే అంటారు. అంటే ఒక గిరిగా మారిపోయాడు. గమ్మత్తేంటంటే ఎక్కడైనా దేవాలయానికి ప్రదక్షిణలు చేస్తారు కానీ కొండకు ప్రదక్షిణ చేయడం ఎక్కడైనా ఉందండి? అరుణాచలంలో ఉంది. ఆ ప్రత్యేకత మొత్తం అంతా మన స్కాంద పురాణంలో ఉందండి. అక్కడి నుంచి ఉన్నాయి కథలన్నీ కూడా మనకి. అలాగే మహిషాసుర వధ దేవి భాగవతంలో ఉందనుకుంటామా, అది స్కాంద పురాణంలో బ్రహ్మాండంగా ఉంది. అలాగే మార్కండేయ చరిత్ర అంతా కూడా ఇలా ఉంది. ఇది ఎలా ఉండగా కార్తీక మహాత్మ్యం స్కాంద పురాణంలో ఉందండి. అసలు కార్తీక మాసం ఒక నెల గురించి, ఒక మాసం గురించి, నెలకు 9 రోజులు కూడా ఆధ్యాత్మిక రూపంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి మాసం ఏదైనా ఉందా అంటే అది కేవలం కార్తీక మాసం. శివ కేశవ అద్వైతాన్ని ప్రతిపాదించిన మాసం ఏదైనా ఉందా అంటే అది కార్తీక మాసమే. అదే కదా కార్తీక దామోదరుడు అంటారు కదా అంటారు. మరి కార్తీక సోమవారం ఈశ్వరుడికి పూజ చేస్తారు అదనమాట. మరి పూర్ణిమ నాడేమో మనకి జ్వాలాతోరణాలు ఇవి చేస్తారు. అంటే శైవము కేశవత్వము రెండూ కూడా అందులో ఉన్నాయి. శివకేశవ అద్వైత భావం అందులో ఉండదన్నమాట. అంచేత ఒక నెల కార్తీక సోమవారం వ్రతమాహాత్మ్యం ఏమిటి, ఏకాదశి వ్రతమాహాత్మ్యం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఈ మాహేశ్వర ఖండంలో చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది కార్తీక మాసము దీర్ఘం తీస్తారు. మరి మీరు పండితులు కనుక మీలాంటి వారు పలకరు, మిగతా వాళ్ళు చాలామంది పలుకుతున్నారు. రంగాచార్యులు గారు మరి కార్తీక మాసం అనే అనాలి. కార్తీక నక్షత్రము ఏ పూర్ణిమ నాడైతే ఉంటుందో దానికి 15 రోజులు ఇటు 15 రోజులు అటు కలిపి దాన్ని కార్తీక మాసము అంటారు. అలాగే చిత్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉందనుకోండి చైత్రమాసం అంటారు. పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి వైశాఖ మాసం అంటారు. అంటే ప్రతి నెలకు కూడా పేరు రావడానికి ఒక కారణం ఉంది. అది మన భారతదేశంలో ఏది కూడా ఊరికే పెట్టరు. మన భారతీయ సంప్రదాయం ఏదో పేరు పెట్టేద్దామని పెట్టరు. ఇవాళ పిల్లలకి పేర్లు పెడుతున్నారు చూడండి, అర్థం లేకుండా. అసలు అపార్థాలు కూడా ఇచ్చే పేర్లు వాళ్ళ పిల్లలు పలుకుతున్నారు, పెట్టేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకే తెలియదు. అలా కాకుండా అప్పుడు నెలలకు పెట్టే పేర్లు కానీ వారాలకు పెట్టే పేర్లు కానీ మహర్షులని ఆలోచించి అర్థవంతంగా పెట్టడం జరిగింది. ఏమంటే ఇంతగా
వైష్ణవ ఖండంలో వెంకటాచల మహాత్మ్యం ఉందండి. కలవు వెంకట నాయక అన్నారు. కలవ వెంకట నాయక అన్నారు. మరి వినా వెంకటేశం అని కదా, వెంకటేశ్వరుడు లేకుండా ఏదీ లేదు. దేవుడు అంటే వెంకటేశ్వరుడే. కలవు వెంకట నాయక అని ఎన్నో రకాలుగా చెప్పారు. ఆ వెంకటాచల మహాత్మ్యం మొత్తం స్కాంద పురాణంలో ఉంది. గొప్ప విషయం. ఇది ఆధారం చేసుకుని అన్నమయ్య 32,000 కీర్తనలు రాశాడు ఆయన. మరి మహాత్మ్యం ఆయనకి తెలియాలి కదా ఈ స్కాంద పురాణం చూసే. అలాగే మనకి వెంకటాచల మహాత్మ్యుడు కావ్యాలు కూడా తెలుగులో వచ్చాయి మనకి కదా. వీటన్నిటికీ కూడా కారణం వెంకటాచల మహాత్మ్యము, వెంకటేశ్వర వైభవము. అంటే కథ పద్మావతిని ప్రేమించడం, ఆకాశరాజు ఆ పెళ్లి చేయడం, ఈ ధనం తెచ్చుకోవడం, వడ్డీకి తెచ్చుకోవడం, ఈ కథ మొత్తం అంతా కూడా ఇందులో ఉంది. స్కాంద పురాణంలో ఉంది. స్కాంద పురాణం తామసమయమైనటువంటి స్కాంద పురాణంలో వెంకటేశ్వర మహాత్మ్యం ఉంది. అంటే సాత్విక రూపమైనటువంటి వెంకటేశ్వరుని గురించి దాంట్లో స్కాంద పురాణం, స్కందుడు సంబంధించిన పురాణం గురించి అందులో విష్ణుమూర్తి గురించి వివరంగా ఇచ్చారు. ఎంత గొప్పనైనటువంటి సాహిత్యం మన భారతీయ సాహిత్యం. మరి అందులో తెలుసుకోలేక మన వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, గిరి అన్నారు. ఇక్కడ ఇది మన అరుణాచలం గురించి. అలాగే సింహాచలం కూడా గిరి ప్రదర్శన చేస్తుంటారు, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా గిరి ప్రదర్శన చెయ్యండి అని చెప్పి చాలా మంది ఈ మధ్య ఎక్కువైంది కూడా. అరుణాచలంలో గిరి ప్రదర్శన చాలా ఎక్కువ మంది అయింది. దీన్ని కొనసాగించండి, ప్రేక్షకులు కూడా తప్పకుండా చేయండి. ఎందుకంటే ఆ తేజస్సు మన మీద పడుతుంది కాబట్టి ఆ తేజస్సుతో మనం తేజస్సు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి మాట చెప్పారు. తర్వాత ఇంకా చెప్పండి స్వామి. అలాగే కార్తీక మహాత్మ్యం, మాఘమాస మహాత్మ్యం, వైశాఖ మాస మహాత్మ్యం. వీటి వల్ల అవింది కార్తీక పురాణం, వైశాఖ పురాణం, మాఘ పురాణాలు కూడా వచ్చాయి. ఈ పురాణాలు ఎక్కడ బాబు 18 పురాణాల్లో ఇవేవో అనుకుంటే ఇవి స్కాంద పురాణంలో ఆ మాసముల యొక్క మహాత్మ్యం విడిగా తీసి దానికి పురాణం పేరు అంతర్గతం, దాని ప్రత్యేక పుస్తకం. అదనమాట. విడిగా నిజానికి పురాణాలు కావు. ఇప్పుడు మధునాభతుడు సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర రాజుల చరిత్రంతా రాసి దానికి ఆంధ్ర పురాణాన్ని పేరెట్టారు. అంటే అది 18 పురాణాల్లో ఒకటని అర్థం కాదు. అంటే ఒక విస్తారమైన విషయాన్ని చెబుతున్నప్పుడు, పవిత్రమైన విషయాన్ని చెబుతున్నప్పుడు దానికి పురాణం అని పేరు పెట్టడం ఒక సంప్రదాయం. అందుకని కార్తీక పురాణం, వైశాఖ పురాణం, మాఘ పురాణం ఇవన్నింటికీ కూడా ఒక ఆధారం ఉన్నది. అదేమిటంటే స్కాంద పురాణమే. మంచి విషయం. తర్వాత ఇంకా బ్రహ్మఖండం ఉందండి. మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండంలో వెంకటాచల మహత్యం ఉంది. దశావతార కథనం ఇవన్నీ ఉన్నాయి. మార్కండేయ చరిత్ర కూడా ఉంది ఇందులో. మూడవది బ్రహ్మఖండం. ఇందులో రామసేతు గురించి ఉందండి. రామసేతు, రాముడు బ్రహ్మఖండంలో ఇచ్చారు. అంతేకాదు రామేశ్వరం, రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన విషయం ఇందులో ఉంది. కేవలం బ్రహ్మఖండంలో సేతు, ధనుష్కోటి గురించి ఉంది. శ్రీరాముడి చరిత్ర మొత్తం అంతా ఉంది. రామాయణం మొత్తం అంతా అందులో వచ్చేస్తుంది స్కాంద పురాణంలో. శివరాత్రి మహత్యం కూడా ఇందులో ఉంది. ఇది ఆధారం చేసుకుని శ్రీనాథుడు శివరాత్రి మహత్యం అనేటువంటి రాశాడు. ఇందాక కాశీఖండం అనుకున్నా, శివరాత్రి మహత్యం కూడా స్కాంద పురాణం ఆధారంగానే ఆయన వ్రాయడం జరిగింది. తర్వాత పార్వతీ జనం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా 4వది కాశీఖండం. ఇందులో ప్రధానంగా దివోదాస కథ, కాశీరాజు అంటాం కదా, దివోదాస కథ ఇందులో ఉంటుంది. అలాగే కాశీ వర్ణనం బ్రహ్మాండంగా ఉంటుంది. గంగా నది యొక్క ప్రభావం ఏంటి, ఎంత గొప్పదో. గంగేతి యో బ్రూయాత్ అనే శ్లోకం కూడా ఇందులోదే మనకి. కాబట్టి గంగా ప్రభావం ఉంటుంది, విశ్వేశ్వరుడి యొక్క వైభవం ఉంటుంది, కాలభైరవుని యొక్క కథ ఉంటుంది, వ్యాస నిష్కాషం గురించి కూడా అందులో ఉందండి. స్కాంద పురాణంలో ఉంది మనకి. ఇదంతా మనకి తన శ్రీనాథుడి కావ్యాల్లో మనకు ఉందనుకుంటామే, ఇదంతా కూడా స్కాంద పురాణంలోనే ఉంది. అలాగే మరి అవంతి ఖండం, దీన్నే రేవాఖండం అంటారు. బ్రహ్మ శిరచ్ఛేదం గురించి ఇందులో ప్రత్యేకంగా చెప్పారండి. తర్వాత హిరణ్యాక్ష వధ గురించి ఇందులో చెప్పారండి. మనం ఎంతసేపు హిరణ్య కశిపుని యొక్క వధ గురించి విస్తారంగా వస్తుంది. అందుకని భాగవతంలో ప్రహ్లాద చరిత్ర అనేది ఒకటి ఉంది కాబట్టి. కానీ హిరణ్యాక్ష వధ గురించి ప్రత్యేకంగా తెలియదు, అది ఇందులో ఉంది మనకి. అలాగే సత్యనారాయణ వ్రత కూడా ఇక్కడే ఉంది, అవంతి ఖండంలోనే ఉంటుంది. మరి సత్యనారాయణ వ్రత కథ అంటే చాలా అద్భుతమైన కథ, 5 అధ్యాయాల కథ ఏకంగా. తర్వాత మళ్ళీ 6వది నాగరఖండం అంటారు. దీంట్లో లింగోత్పత్తి, అసలు లింగం ఎలా ఉద్భవించింది, హరిశ్చంద్రుడి కథ కూడా ఇందులో ఉందండి. అసలు హరిశ్చంద్రుడు అంటే ఎంత లోకంలో ఎంత ప్రశస్తిని పొందాడైనా. సత్య హరిశ్చంద్రుడు చెప్పుకున్నాం కదా, సత్యం అని చెప్పి సత్యం అనగానే ముందుగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే కేవలం హరిశ్చంద్రుడే. ఇవాళ కూడా ఈ బాబు పెద్ద హరిశ్చంద్రుడు అండి అంటారు. అంటే సత్యం గురించి ప్రస్తావించడం పెద్ద అనే నిజాలే చెప్పేస్తాడు, పెద్ద హరిశ్చంద్రుడు అంటారు. అంటే హరిశ్చంద్రుడు అనేది ఒక ల్యాండ్ మార్క్ అనమాట, ఒక బ్రాండ్ అయిపోయాడు ఆయన అంతే. ఇంకా సత్యం అంటే హరిశ్చంద్రుడే అని. ఆ హరిశ్చంద్రుడి కథ పూర్తిగా ఇందులో ఉందండి. దీని తర్వాత మరి బలిజేబుల్ లక్ష్మీకాంతం గారు లాంటి వాళ్ళందరూ కూడా నాటకాలుగా రాస్తే ఎంత ప్రసిద్ధిని పొందింది.
తర్వాత విశ్వామిత్ర మహాత్యంతో ఇందులో ఉంటుందండి. అసలు మహర్షులు చాలామంది ఉన్నారు, అందులో విశ్వామిత్రుడిది అంటే మహర్షులు వారి వారి ప్రభావాలు చాలా గొప్పగా ఉంటాయి. కొంతమంది మహర్షులు వారి ప్రభావాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి లేచి పడుటలు ఉంటుంది. ఇంకా ఏ మహర్షిలోనూ ఉండదు. ఏ మహర్షి అయినా సాధన చేసేటట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే వాళ్ళు లేరు. కానీ విశ్వామిత్రుడు ఎంతసేపు వెనక్కి తిరిగి చూడడమే పని. ఎదరికి వెళ్ళడం, పైకి ఎక్కడం, కింద పడిపోవడం, మళ్ళీ పైకి ఎక్కడం, కింద పడిపోవడం. జీవితంలో వైకుంఠపాళి అనుభవించింది ఆయన ఒక్కడే, విశ్వామిత్రుడు ఒక్కడే. అయినా చివరికి పరమపర సోపానం ముట్టేశాడు విశ్వామిత్రుడు మహర్షి. ఆ విషయం అంతా కూడా మనకి ఇందులో కనబడుతుంది. అంటే విశ్వామిత్రుని కథ చెప్పడం ద్వారా మనకి జీవితంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు ఆగిపోకుండా పరాజయోపి సోపానం అర్థం చేసుకుని ముందుకు 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 వెళ్తుండాలని చెప్పేందుకు విశ్వామిత్ర కథ చాలా పక్కగా చెప్పారు. అంటే ఒడిదుడుకులకి దడిచిపోకూడదు అని చెప్తుంది. త్రిశంకు స్వర్గం కూడా ఇందులో ఉందండి. స్కంద పురాణంలో మనకి త్రిశంకు స్వర్గం గురించి కూడా చెప్పడం జరిగింది. అది మనం తీసుకోవాలి. అలాగే మరి వృత్రాసుర వధ, గయ శీర్షం. అసలు ఇవాళ ఎవరి కాశీ విడినా ఆ గయ విడతారు, అక్కడ పిండ ప్రదానాలు చేస్తారు కదా. అసలు ఆ గయాసురుడు ఏమిటి, శీర్షగ ఏమిటి, నాభిగయ ఏమిటి, పాదగయ ఏమిటి? మన ఆంధ్రదేశంలో పాదగయ అంటే పిఠాపురం, తూర్పుగోదావరి కాకినాడ దగ్గరలో ఉంది కదా. ఆ పిఠాపురాన్ని పాదగయ అంటాం కదా. ఆ విషయం మనకి స్కాంద పురాణంలో ఉంది. అంటే పిఠాపురం ప్రస్తావన కూడా స్కాంద పురాణంలో ఉన్నది. అది మనకి ప్రధానం. గయ ప్రస్తావన ఉన్నది. అందులో మన ఆంధ్రప్రదేశం గొప్పతనం అది కదా. మరి ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి పిఠాపురం యొక్క ప్రస్తావన ఇందులో ఉన్నది. తర్వాత అగస్త్య చరిత్ర ఉందండి. అగస్త్య మహర్షి యొక్క చరిత్ర బ్రహ్మాండం చరిత్ర. అంటే మనందరికీ తెలుసు సముద్రం ఏదో పుక్కిరి పెట్టేశాడని, ఇలాంటివి కొన్ని తెలుసు కదా. లేదా మన నహుషుణ్ణి సర్పోభవ అన్నాడు. ఆ కథలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది కాకుండా అగస్త్యుడు ఒక కొండ మీద నివసించి తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకుంటే ఆ కొండకి అగస్త్య పర్వతం అని పేరు వచ్చింది. అప్పుడు అక్కడున్న మునీశ్వరులు చాలా జనాలందరూ కూడా వెళ్ళి, స్వామి ఇక్కడ మేము నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు కాస్త నీటిని అనుగ్రహించండి అంటే ఆయన తపస్సు చేసి పరమేశ్వరుడి ద్వారా నీటిని తీసుకొచ్చాడు. అదే సువర్ణముఖరీ నది. సమాజానికి నీరు అవసరం కాబట్టి దాన్ని తన తపశక్తి ద్వారా అందించినటువంటి మహానుభావుడు అగస్త్య మహర్షి. నీరే ప్రాణాధారం కనుక అటువంటి సమాజాన్ని బతికించిన వ్యక్తి అగస్త్య మహర్షి. అంతే కదా. ఒక భగీరథుడు గంగను తీసుకొస్తే, ఒక గౌతముడు గోదావరి తీసుకొస్తే, అగస్త్య మహర్షి సువర్ణముఖిరీ నదిని తీసుకొచ్చాడు. ఆ సువర్ణముఖిరీ నదిలో స్నానము చేసే కదా నత్కీరుడు కుష్ఠు వ్యాధి నుంచి బయటపడ్డాడు. కాళహస్తికి చాలా ప్రశస్తి వచ్చింది. తిరుపతి నుంచి కాళహస్తి మీదుగా అలా సముద్రంలో కలుస్తుంది కదా. అందుకని అంత గొప్ప నది. ఆ చరిత్ర మొత్తం అంతా కూడా మనకి ఈ నాగరఖండం అనేటువంటి ఖండంలో ఉంది. నాగరఖండంలో మన మహర్షులు మహానుభావులందరూ కూడా సమాజ క్షేమం కోసమే తాపత్రయపడ్డారు కానీ వాళ్ళ స్వార్థం కోసం ఎవరేం చేయలేదు. మూసుకుని కూర్చున్నా కూడా సమాజం కోసం ప్రయత్నం చేశారు. నాలుగొట్ట కట్టుకున్నారు తప్ప వాడు ఏ సుఖపడ్డారు చెప్పండి, ప్రజల కోసమే అంతా కూడా. అలాగే ఏకాదశ రుద్ర కీర్తనం, ద్వారసారిత్య కీర్తనం, ఈ మొత్తం అంతా మనకి ఈ స్కాంద పురాణంలో జరుగుతుంది. ఇంకా చివరి ఖండం 7వ ఖండం ప్రభాస ఖండం అంటారు. ఇందులో శివమహిమ ఉంటుంది, తీర్థాల మహాత్యాలు ఉంటాయి, సోమనాథ జ్యోతిర్లింగ స్థాపన గురించి ఇందులో చెప్పడం జరిగింది. గొప్ప విషయం. అలాగే చక్ర తీర్థాదులు గొప్పదని చెప్పడం జరిగింది. దానములు ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆ వివరాలన్నీ మొత్తం ఇందులో ఉన్నాయండి. ఎందరో భక్తులు ఏ రకంగా వారు ఉద్ధరింపబడ్డారో, ఎవరెవరిని వారు ఉద్ధరించారో ఆ భక్తుల కథలన్నీ 1,00,000 భక్తుల కథలు ఇందులో ఉన్నాయండి. ఆ రకంగా ఇందులో 7 ఖండములు. ఆ 7 ఖండాల్లో కూడా ఇలాంటి అనేకమైన విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది స్కాంద పురాణం. అందుకే స్కాంద పురాణం అంత పెద్దదైపోయింది. ప్రజలతో మమైకమైపోయినటువంటి పురాణం ఏదైనా ఉందండి. మిగతా పురాణాలన్నీ ఏదో పండితులు చదువుకుంటారు అని ఒక భావం, కానీ స్కాంద పురాణం మాత్రం ప్రజలతో మమైకమైపోయింది. సరే, ప్రజలతో అవినాభావ సంబంధం కలిగినటువంటి కాండం ఏదైనా ఉందా, పురాణం ఏదైనా ఉందా అంటే అది ఒక్క స్కాంద పురాణం మాత్రమే. బాగుంది, చక్కని విషయం చెప్పారు మీరు. సమాజానికి సన్నిహితమైనటువంటిది కలిసిపోయిన పురాణం స్కాంద పురాణం అన్నారు. ఇందులో గురుగీత గురించి ప్రధానంగా ఉందంటారు కదండి. అందులో ఏమన్నా కొన్ని శ్లోకాలు ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా సమాజంలో వాళ్ళు ఉపయోగించుకుంటారు కూడా. కాదు, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోకంలో సుప్రసిద్ధమైనటువంటిది గురుస్తుతి. అది స్కాంద పురాణంలోది ఎవరికీ తెలియదు. అవును, ఏమిటిది? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎక్కడదో ఎవరికి తెలియదు.
కానీ జగత్ ప్రసిద్ధం ఇంతకీ స్కాంద పురాణంలో ఉంది. స్కాంద పురాణంలో అది. చాలా ఎంత విచిత్రం చూడండి, ఎంత గొప్ప గురువుకి ఎంతకన్నా గొప్పతనం ఇంకేం అసలు ఈ మాట ఈ శ్లోకం ఒక్కటి చెప్పాక గురువు గురించి వేరే చెప్పాల్సింది ఏమైనా ఉందా? గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు. అసలు ముగ్గురికి అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మ కూడా ఈయనే. కాబట్టి కబీరదాసు అంటాడు, గురువు గోవిందుడు ఒకేసారి కనిపిస్తే మొదటి నమస్కారం ఎవరికి పెడతావయ్యా అంటే గురువుకే పెడతాను అన్నాడు. ఇదేంటే ఎదురుగుండా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఉంటే ఆయనకు మానేసి గురువుకు పెట్టడం ఏమిటి అంటే, ఆయన శ్రీమన్నారాయణమూర్తి అని, ఆయన భగవంతుడని నాకు చెప్పింది ఎవరు? గురువే కదా. ఆ రకంగా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే పరమాత్మ అని. అంతేకాదు ఇంకా సుప్రసిద్ధమైన శ్లోకం ఉందండి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకటితో గుడ్డితనాన్ని పొందినవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి జ్ఞానం అనే అంజనంతో ఆ కాటుగా పుల్లతోటి జాగ్రత్తగా దాని కొద్దిగా కాటుగా రాసి ఆ కన్ను రావడానికి విచ్చుకోవడానికి కారణమైన వాడు ఎవరో అంటే, అజ్ఞానం అనే చీకటి నుంచి ఆ గుడ్డితనము నుండి కంటికి వైద్యం చేసినటువంటి వైద్యుడు ఎవరో అతడు గురువే కదా. అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అన్న శ్లోకం కూడా స్కాంద పురాణంలో అది. ఇవన్నీ లోకంలో ప్రసిద్ధములు. అంటే అజ్ఞాతకర్తృకంలో అనేస్తుంటారు. అజ్ఞాతకర్తృకాలు ఏం కావు మనం చూడక. అంటే అజ్ఞాతకం అంటే మనకి అజ్ఞాతం, అది అంతకన్నా ఏం కాదు. మనకి తెలియదల్లా అజ్ఞాతం అంటే ఎలా కుదురుతుంది? అంతేకాదు ప్రతి వాళ్ళు ఉదాహరిస్తుంటారు చూడండి. గుశబ్ద అంధకారస్తు ఋషబ్దస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే అంధకారము అని అర్థం, రు అంటే నిరోధము అని అర్థం, గురు అంటే అజ్ఞానమును లేదా అంధకారము నిరోధించేవాడు అని అర్థం. ఈ శ్లోకం అందరూ చెప్తారు. ఎవరిదంటే ఏమో తెలియదంటే అజ్ఞాతకర్తృకం అండి అంటారు. అజ్ఞాతకర్తృకం కాదు, వ్యాస నిర్మితం. ఇది వ్యాసుడే కర్త. ఇది గురు గీత అంటారు. ఇది స్కాంద పురాణంలో ఉంది. అలాగే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇది కూడా స్కాంద పురాణంలోనే ఉన్నది. అలాగే నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే గొప్ప తత్వము లేదు. గురువు కంటే అంటే గుర్వర్చన కంటే గొప్ప తపస్సు లేదు. తత్వజ్ఞానాత్ పరం నాస్తి. తత్వజ్ఞానం కంటే గొప్ప జ్ఞానం లేదు. ఆ జ్ఞానాన్ని అందించేవాడెవడు? గురువు. కాబట్టి తస్మై శ్రీ గురవే నమః. అందువల్ల అటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అంటూ గురుగీత అనే పేరుతో స్కాంద పురాణంలో చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. ఇలాగండి స్కాంద పురాణంలో లేనిది లేదు, అందుకే అది పెద్దదైపోయింది ఆ పురాణం మొత్తం. మిగతావన్నీ ఏవో కొన్ని కథలు చెప్పాలి అనుకుని చెప్పారు. స్కాంద పురాణం దగ్గరికి వచ్చేప్పుడు వ్యాస మహర్షి మొత్తం చెప్పాలనుకున్నాడు అంతే. అందుకని భారతానికి వచ్చిన పేరు మళ్ళీ దీనికి వచ్చింది. అంటే స్కాంద పురాణంలో ఇందులో లేనిది మరి ఎక్కడా లేదు, ఇందులో ఉన్నదే అన్ని చోట్ల ఉన్నాయి అని పురాణాలకి చెప్పారు. కానీ ఆ పురాణాలలో ముఖ్యంగా స్కాంద పురాణానికి ఆ విషయం పరిపూర్ణంగా వర్తిస్తుంది. బాగుంది. మీరు మహాకవులు అవధానులు ఎన్నో గ్రంథాలు రాశారు, అవధానం తయారు చేశారు. తర్వాత ఈ తిరుపతి దేవస్థానం వారి యొక్క పురాణ ప్రబోధ వాటిలో పరిష్కరణ చేసుకుంటూ పురాణ అనువాద పరిష్కరణ చేసుకుంటారు. కాబట్టి మీరు సమాజానికి చాలా మంచి విషయాలని చక్కగా వివరించగలుగుతారు. కాబట్టి మా దూరదర్శన ప్రేక్షకులకు, సప్తగిరి ప్రేక్షకులకు ఇంకా కొన్ని చక్కనైనటువంటి శ్లోకాలు కూడా మీరు మాకు తెలియజేయండి. చాలా ఆనందిస్తున్నాం. ఇప్పుడు గురుగీత గురించి చెప్పారు, గురువుల గురించి చెప్పారు. ఇవి సామాన్యంగా అందరం చెప్పుకునే శ్లోకాలే ఎక్కడో అనుకుంటున్నాం మనం. అది కానీ గురుగీతలోనే ఇందులోనే చెప్పన్నారు మీరు. అలాగే ఇంకేమన్నా కొంచెం దాని గురించి 4 మాటలు చెప్తే మేము ఆనందిస్తాము. మాకు 5 నిమిషాలు చక్కగా బాగుంటుంది. చెప్పండి. అంటే మిగతా ఇన్ని పురాణాలు ఉండగా ఇందులో ప్రత్యేకంగా గురుగీత చెప్పవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, మిగతా పురాణాలని కేవలం జ్ఞాన దృష్టి కలిగిన వారు చదువుకోవడానికి మాత్రమే. కానీ లోకంలోకి అంటే ఓ రకంగా వేదము స్మార్తము తేడా ఉంది కదా. వేదం దాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి, ఎవరికైనా ఆశీర్వచనం పలుకుతూ ఉండాలి, పారాయణ ఆశీర్వచనము. కానీ స్మార్థం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలతో మమైకం అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ స్మార్థం చదువుకున్నవాడిని మనం తక్కువగా చూడడానికి వీల్లేదు. ప్రజలకు పనికొచ్చేవాడు వాడే. అలాగే మిగతా పురాణాలన్నీ కూడా జ్ఞానం సంపాదించడానికి. కానీ స్కాంద పురాణం కర్మాచరణకు పనిచేస్తుంది.
మరి కర్మాచరణం లేకుండా జ్ఞానం వల్ల ఉపయోగం ఉంది, కర్మ ఉండాలి కదా. అంచేత జ్ఞాన కర్మాభ్యాం అని 2 రెక్కలు ఉన్నాయట. ఒకటి జ్ఞానము, రెండవది కర్మ అని. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఆ పక్షి ఎగరడానికి పనికిరాదు. కాబట్టి కర్మాచరణం ఎలాగా అని చెప్పేది కేవలం స్కాంద పురాణం గనక, కర్మాచరణం లేకపోతే మానవుడిలా బ్రతకలేడు, పశువులాగా బతుకుతాడు అంతే. మానవునికి జ్ఞానం నరాణం ఏకో విశేష అన్నారు. జ్ఞానం మానవుడికి తెలుసు. జ్ఞానం తెలియడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆచరణ చేయడమే, ఆ ధర్మాచరణ. ఇప్పుడు చూడండి, ఆ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అని తెలియడం జ్ఞానం. జ్ఞానం తెలిస్తే లైట్ వెలుగుతుందా? తెలియదు. లైట్ వెయ్యాలి, స్విచ్ వెయ్యాలి కదా. అంటే జ్ఞానం ముందు అవసరం, తర్వాత దాన్ని ఆచరించాలి. అంటే నాకు తెలుసు ఆ స్విచ్ వేస్తే ఈ లైట్ వెలుగుతుంది అని అనుకుంటే అదేం వెలగదు అక్కడ. ఆ పని చేయాలి. అలాగే నాయన ఈ వ్రతము చేస్తే ఈ ప్రయోజనం ఉంటుంది అని 1-4 సార్లు స్పష్టంగా చెప్పడం చేత ఆ జ్ఞానం, అంటే భగవంతుడంటే ఇంత గొప్పవాడు జ్ఞానం ముందు మిగతా పురాణాలు ఇచ్చేసాయి. ఆ భగవంతుడికి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు కొన్ని అవరాధాలు ఉన్నాయి. అవేమిటి? మనం చేసిన పాపాలే మన బాధ పెడుతున్నాయి. మరి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఈ వ్రతం చెయ్యి. ఈ ఏకాదశి ఉపవాసం యొక్క గొప్పతనం స్కాంద పురాణాలు చెప్పారు. ఈ ఉపవాసం చెయ్యి, ఆరోగ్యం కాపాడుకో. ముఖ్యంగా శరీరం చాలా గొప్పది, ఆరోగ్యం చాలా గొప్పది. శరీరం లేకపోతే, ఆరోగ్యం లేకపోతే నువ్వు ఏ పని కూడా చెయ్యలేవు అని శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన పురాణం మన స్కాంద పురాణం. శరీరమాజ్యం ధర్మ చాలా చెప్పారే. దానికి సంబంధించిన మాటలు ముందుగా స్కాంద పురాణంలో మనకు వచ్చేసాయి ఇందులోను. కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇచ్చి మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉండి మానవుడి దగ్గరుండి చెయ్యపచ్చుకుని నడిపించినటువంటి పురాణం ఏదైనా ఉందంటే అది కేవలం స్కాంద పురాణం అన్నమాట. అండి మరి ఇప్పుడు స్మార్తం లేదనుకోండి, మరి ఏ కార్యక్రమం చేయించలేరు కదా. అలాగే పాపాలు పోగొట్టుకుంటేనే నువ్వు బాగుపడతావు. అంటే నీకు అవరోధాలు, మనకి అనారోగ్యాలు వస్తున్నాయి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. మరి ఆ అనారోగ్యాలు పోగొట్టుకోవాలి, వ్యాధులను పోగొట్టుకోవాలి, పాపం పోగొట్టుకోవాలి. పాపం పోగొట్టుకోవాలని ఏం చేయాలి? ప్రదక్షిణలు చెయ్యి. ప్రదక్షిణ నమస్కారం చేసి గిరి ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేస్తేట యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే. అంటే భగవంతుడి యొక్క ఆలయం చుట్టూ కానీ గిరి చుట్టూ కానీ ప్రదక్షిణం చేస్తే అండి, యానికానిచ పాపాన్ని, ఎలాంటి పాపాలైనా సరే, జన్మాంతర కృతానిచ, ఈ జన్మలో కాదు ఏ జన్మలో చేసినటువంటి పాపమైనా సరే, అది బాల్య యవ్వన కౌమార వార్ధకాల్లో ఎప్పుడు చేసిన పాపమైనా సరే, అవన్నీ ప్రదక్షిణ చేయడం కోసం మనం వేస్తున్న అడుగులున్నాయే, ఒక్కొక్క అడుక్కొక్కొక్క పాపం పోతుందటండి. ఇలా పాప పరిహారం చేసుకుంటే అప్పుడు మనకి అనారోగ్యాలు తగ్గుతాయి. అనారోగ్యాలు తగ్గితే ఎప్పుడు మన జ్ఞానం కలిగింది కనుక ధర్మాచరణ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ధర్మం చేయాలని కోరిక ఉన్నా శరీరం సహకరించకపోతే ధర్మం చేయలేవు. కాబట్టి ముందు శారీరక ఆరోగ్యాన్ని సంపాదించుకో. అలా సంపాదించుకోవాలంటే అనారోగ్యాన్ని పోగొట్టుకో. అలా పోగొట్టుకోవాలంటే ప్రదక్షిణ నమస్కారాలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు ఇట్లాంటివి చెయ్యి, శరీరం సహకరించినంత వరకు. ఇలా ఒకదానికొకటి ముడిపెట్టి మొత్తం మీద మానవుడు బాగుపడడానికి అన్ని విధాల అన్ని ఉపాయాలు చెప్పినటువంటి పురాణం మనకు స్కాంద పురాణము. ఒక అద్భుతమైన విషయాన్ని స్కాంద పురాణము మన మానవ జీవనానికి ఎంత ఉపయోగిస్తుందో, ఎలా ఉపయోగిస్తుందో, ఏం చెయ్యాలో అనే విషయాన్ని మీరు మా సప్తగిరి ప్రేక్షకులు చాలా వివరంగా చెప్పారండి. మా ప్రేక్షకులందరూ కూడా చక్కగా పుస్తకాలు కొనుక్కుని స్కాంద పురాణం కొనుక్కుని చదువుకుంటారు. ఎవరో పుస్తకం కాకుండా దాన్ని చదివి ఆచరించి తమ యొక్క జీవనాన్ని జాగ్రత్తగా గడుపుకుంటారనే విషయం చెప్పుకుంటూ వచ్చారు. అందుకోసంగా ప్రధానంగా మీరు చెప్పినటువంటి ఇందాక ఏకాదశి తిథి అన్నారు, ఏకాదశి మహత్యం అన్నారు, ఏకాదశి విష్ణు తిథి అన్నారు. ఏకాదశి అంటే విష్ణుమూర్తి సంబంధించిన తిథి అన్నారు. అది స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో చెప్పి అది విష్ణు పురాణమే, విష్ణుమూర్తి కాదయ్యా, సమాజానికి అందరికి ఉపయోగించే కార్యక్రమం ఇది అన్నారు. అంటే అందరికీ ఎటువంటి భేదం లేదు, అందరూ చేసుకోవాలని చెబుతూ అందరూ ఆచరించాలని చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా మనకి ఏకాదశి గురించి చెప్పారు అన్నారు. మరి మహాకవులకి చక్కనైనటువంటి ఒక స్ఫూర్తి కలిగించినటువంటి వాడికి ఒక మూల గ్రంథంగా అందులో ఒక చిన్న విషయం తీసుకుని వారు దానికి అద్భుతంగా కావ్యంలాగా అందుకుని చక్కగా అల్లించి అష్టాదశ మహాపురాణాలతో మహాకావ్యంగా తయారు చేసినటువంటి శ్రీనాథుడు కానీ కాళిదాసు గారు కానీ మన మహానుభావులందరికీ. అంతకన్నా మనకి మహాభారతం పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని చక్కగా చెప్పినటువంటి తిక్కన గారి యొక్క అశ్వమేధ పర్వం గురించి కదా మీరు పరిశోధన కావ్యం అది. ఆ అశ్వమేధ పర్వానికి ఆ తిక్కన గారికి స్ఫూర్తినిచ్చినటువంటిది హరిహర రూపం అనేటువంటిది కూడా చెప్పింది అన్నారు.
కిమస్థిమాలాం కిమ కౌస్తుభం వా అని చెప్పిన దాన్ని ఎంత గొప్పగా చెప్పారు, అర్థం చేసుకోండి ఎంత ఆనందంగా ఉందో. అంటే ఆ కేవలంగా ఆ విషాన్ని యశోదా సైన్యాన్ని విషాన్ని సమానంగా పోల్చారు అక్కడిది. ఎంత బాగా ఉంది. అటువంటి విశేషాలన్నీ మనకి స్కాంద పురాణంలో చెప్పి మన సంప్రదాయానికి అందులో ఇంకా చెప్పిన గొప్ప విషయం చెప్పారు మీరు. మన ఆంధ్రదేశంలో పాదగయలో పాదగయ అనేటువంటి చాలా గొప్ప విషయం అని చెప్పి గయాసుడిది విషయం అని చెప్పన్నారు, దాన్ని పాదగయ అంటారని. అది మన పిఠాపురం అని చెప్పి మన ఆంధ్రప్రదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, ఒక తెలుగుదేశానికి ఒక ప్రత్యేక విషయాన్ని తెలుగు చెప్పారు. అది కూడా మాకు చాలా ఆనందం కలుగుతోంది. ఇటువంటి విషయాలన్నీ కూడా మన సప్తగిరి ప్రేక్షకులకు అందించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ తెలుసుకుంటారని తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నారు కాబట్టి సప్తగిరి కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. స్వస్తి. ధన్యవాత్మానం.